అవని ఏమో ఇంటికి వచ్చిన ప్రశాంత్ని వాళ్ళ ఇంట్లో అందరూ చూస్తుండగానే ప్రశాంత్ని ఏమో మెడ పట్టుకొని నువ్వెవరు, అసలు నువ్వెవరో కూడా నాకు తెలియదు, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, నిన్ను మోసం చేయడం ఏంటి, అసలు నువ్వెవడివి అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. నిలదీసి గట్టిగా కొల్లార చేసి అవని ఏమో ప్రశాంత్ని ఏమో పట్టుకొని మాట్లాడుతూ ఉంటుందన్నమాట. నీతో ఇలా చేపిస్తున్నది ఎవరు, నిన్నే పంపించడం ఏంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. మీరే నన్ను మోసం చేశారు, ఆ మాటకు వస్తే నన్ను ప్రణతిని కలవకుండా విడదీసేశారు మా ఇద్దరిని కూడా అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు అనమాట. ఆ మాటలకి అక్కడ ఉన్న అవని ఏమో అబద్ధం అంటూ ఉంటుందన్నమాట. ఒకవైపు పల్లవి ఏమో నవ్వుకుంటూ ఉంటుందన్నమాట. ఇదంతా ప్లాన్ చేసింది పల్లవియే కదా. ప్రశాంత్ ఏమో అసలు యాక్టింగ్ అయితే పర్ఫార్మెన్స్ ఇలా ఒక మామూలుగా లేదు, నేను ప్రణతి చాలా ప్రేమించుకున్నాము, మీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒప్పిద్దామని చెప్పేసి నేను బయలుదేరుతుంటే నాకు ఫోన్ వచ్చింది, నాకు ఫోన్ చేశారు, ఫోన్ చేసేసరికి ఎవరైనా అడిగితే నేను అవనిని, నువ్వు కానీ ప్రణతిని పెళ్లి చేసుకోకూడదు, నువ్వు కానీ ఇక్కడ ఉన్నావంటే నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోవాలి, లేదంటే మీ చుట్టాలు మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీ అంతటిని కూడా నరికేస్తాను అని చెప్పేసి అయితే అవని అన్నదనమాట. ఆ కాల్ రికార్డింగ్ అంతటిని కూడా అందరికీ చూపించేస్తున్నాను అనమాట అనేసి అంటుంటే ఎవరు నమ్మలేదు. నమ్మకపోతే ఇదిగోండి ఈ కాల్ రికార్డు నా చేతిలో ఉంది, మీరేమో కాదో చెప్పండి అని చెప్పేసి అంటూ ఉంటుంటే అక్కడ ఉన్న పార్వతమ్మ, అక్షయ్ అందరూ కూడా చూసి షాక్ అవుతూ ఉన్నారనమాట. అబద్ధం అని చెప్పేసి అయితే అవని తన మాటలతో చెప్తూ ఉంటుందన్నమాట. నేను అసలు ఇలా చేయలేదు, నువ్వెవరో నాకు తెలియదు, నిన్ను ప్రణతి నేను ఎందుకు విడదీస్తాను, నువ్వే ఇలా, నువ్వు అసలు ఎవరివి నాకు తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంటే ఎవరు నమ్మట్లేదన్నమాట. అవనిని చిన్న చూపు చూస్తూ ఉన్నారనమాట. స్పీకర్లో తను ఇంతకుముందు కాల్ మాట్లాడినట్టుగా ప్రశాంత్ ఏమో చూపిస్తూ ఉన్నాడనమాట. అసలు ఈ మాటలు నావే అనిపిస్తున్నాయి కానీ నేను ఎప్పుడు వీడితో మాట్లాడానని తనలో తాను అనుకుంటుంది అవని. ఆ విన్న మాటలన్నింటినీ కూడా అక్షయ్ పార్వతమ్మ ఏమో చూసి ఇంట్లో అందరూ కూడా అవనినే చేసింది అన్నట్టుగా ప్రూవ్ చేశాడనమాట ప్రశాంత్ ఏమో. అసలు నేను ప్రణతి చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, నువ్వే ఎంత విడదీసావో మా ఇద్దరి మధ్యకి వచ్చి ప్రణతిని ఇలా చేయించావు అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు అనమాట ప్రశాంత్. అక్కడ ఉన్న అవని వాళ్ళ అత్తయ్య మరిది అందరూ కూడా చూస్తూ ఉన్నారనమాట. పల్లవి ఏమో చాలా సంతోషపడుతూ ఉంటుంది అనమాట. అవని ఎలా ఇరికించాను బాగా అయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటుంటే. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.